భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. మిత్రులందరికీ శుభోదయం. శ్రీ మాణిక్యవాచకులు రచించినటువంటి తిరువెంబావైలో మొదటి శ్లోకము. ஆதியுந்தமும் இல்லாரும் பெரும் சோதியையாம் பட கேட்டியும் வாழ்த்தடங்கள். ஆதியுந்தமும் இல்லாரும் பெரும் சோதியையாம் பட கேட்டியும் வாழ்த்தடங். மாறே வாழுதியோ மாறே வாழுதியோ வன்செழியோ நின் செழிதான். மாதேவன் வாழ்கழல்கள் வாழ்த்தியோ வாழ்போயே. வீதிவாய் கிட்டலுமே விம்மி விம்மி மெய் மறந்து போதிராமளியன் மேல் நின்றும் புரன்றிங்கன். ஏதேனுங்கள் கிடந்தால் என்னே என்னே ஏதேனாங்கள் கிடந்தான் என்னே என்னே. ஈதேன் தோழி பரிசல் ஏழ்வோர் எம்பவாய். ஆதியு அந்தமும் எல்லாரும் பெரும் சோதியையாம் பட கேட்டியும் வாழ்த்தడంగల్. ఇది తమిళంలో రచించబడి ఉంది. దీని యొక్క భావాన్ని తెలుగులో ఎలా అర్థం చేసుకోవచ్చో దాన్ని రూపొందించబడింది. ఆద్యంతరహితుని అఖండ జ్యోతి స్వరూపిణి. ఆద్యంతరహితుని అఖండ జ్యోతి స్వరూపుని. మహిమను పొగడగా మేలుకొనవేమే. ఆద్యంతరహితుని అఖండ జ్యోతి స్వరూపుని. మహిమను పొగడగా మేలుకొనవేమే. ఓ విశాల నయని ఓ సఖీ మేలుకో. ఓ విశాల నయని ఓ సఖీ మేలుకో. పరమశివుని స్తుతించి పరవశముందగా. ఆద్యంతరహితుని అఖండ జ్యోతి స్వరూపుని. మహిమను పొగడగా మేలుకొనవేమే. సర్వాభరణ భూషితుడౌ మహాదేవుని కీర్తించుతూ. సర్వాభరణ భూషితుడౌ మహాదేవుని కీర్తించుతూ. కన్నెలు తన ఇంటి చేరువ కాగానే. కన్నులానంద బాష్పాల కన్నులానంద బాష్పాల పాను పొదిగి వచ్చి పరవశయై నిలిచినది. నీ చెవుల పడలేదా స్తోత్రం. సర్వాభరణ భూషితుడౌ మహాదేవుని కీర్తించుతూ. కన్నెలు తన ఇంటి చేరువ కాగానే. కన్నులానంద బాష్పాల పాను పొదిగి వచ్చి పరవశయై నిలిచినది. నీ చెవుల పడలేదా స్తోత్రం. మేలుకోవే చెలి.
తిరువెంబావైలో మొదటి శ్లోకము. తిరువెంబావై అంటే తెలుగులో మేలుకొలుపు అని కదా అర్థము. ధనుర్మాసంలో అంటే మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామున శివవ్రతంలో భాగంగా చల్లని నీటిలో స్నానము చేసి పవిత్రంగా ఆ భగవంతుని సేవించడానికి కొంతమంది కన్నెపిల్లలు వాళ్ళు ఆ వ్రత దీక్షను పూని ఒకళ్ళనొకళ్ళు మేలు కొలుపుకుంటూ అందరూ కలిసి అంటే మొత్తము 8 మంది కన్నెలు కలిసి ఈ మాణిక్యవాచకుడు రచించినటువంటి ఈ తిరువెంబావైలో ఉన్నటువంటి కీర్తనలను ఆలపించడం, ఇది దీని యొక్క సారాంశము. తిరువెంబావి యొక్క సారాంశం అది. ఇందులో మొదటి రోజున ఒక అమ్మాయిని నిద్రలేపుతున్నారు. ఒక అమ్మాయిని నిద్రలేపుతూ ఇంకొక అమ్మాయి ఏ రకమైనటువంటి భక్తి పారవస్యంలో ఉందో అనేటువంటి విషయాన్ని కూడా ఈ కీర్తన రూపంగా చెప్తున్నారన్నమాట. వాళ్ళు ఎలా అంటున్నారంటే, ఓ చెలి, ఆద్యంతాలు లేనటువంటి ఆ పరమేశ్వరుని, ఆ అఖండ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ శివుని, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని మేము ఆయన గురించి భక్తితో ఆలపిస్తూ ఉంటే నీ చెవులు మొద్దుబారాయా ఏంటి? నీ చెవులకు తాకటం లేదా ఆ కీర్తనలు? నువ్వు ఇంకా ఎందుకు అలా నిద్రపోతున్నావు, మొద్దు నిద్రపోతున్నావు, లే అంటూ మేలు కొలుపుతూ మళ్ళీ వాళ్ళే అంటున్నారు, ఈ చక్కటి సర్వాలంకృతమైనటువంటి ఆ మహాదేవుని మనసులో దర్శిస్తూ ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా పాడుతూ మేము ఒక ఇంటి దగ్గరికి రాగానే అక్కడ ఉన్నటువంటి మన చెల్లి, మన సఖి ఎంత భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ఆమె కళ్ళంట ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. ఆ పానుపు పైన అటు ఇటు దొర్లుతోంది. అంటే పరవశంతో తను మర్చిపోయింది, తానుగై పడి ఉంది. ఎంతటి గొప్ప భక్తి పారవస్యము! ఆ అమ్మాయి యొక్క ఆ పరవశమైనటువంటి ఆ స్థితిని వర్ణించడం అనేటువంటి ఎవరి వల్ల సాధ్యం కాదు. నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? మేలుకో, రా, మనందరం కలిసి ఆ భగవంతుని సేవించుకుందాం, స్తుతించుకుందాం అని చెప్పి అంటున్నారు. అది తిరువెంబావైలో మొదటి శ్లోకంలో ఉన్నటువంటి, మొదటి కీర్తనలో ఉన్నటువంటి భావము.